ఉమ్రా కోసం 54 మంది ప్రయాణికులు మక్కాకు వెళ్లారు. వీరిలో 4 మక్కా నుంచి మదీనాకు కారులో వెళ్లారు. మరో 4 మక్కాలోనే ఉండిపోయారు. మిగతా 46 మంది బస్సులో బయలుదేరారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఆయిల్ ట్యాంకర్ యాత్రికుల బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక్కరు తప్ప మిగతా 45 మంది చనిపోయారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారిలో రాష్ట్రానికి చెందిన వారు ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మృతుల సమాచారాన్ని సేకరించడం, వారి కుటుంబాలకు సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు మాట్లాడారు. సౌదీ బస్సు ప్రమాదానికి సంబంధించి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లను ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో సోహెబ్ అనే వ్యక్తి బతికి బయటపడ్డాడు. మంటలు అంటుకోగానే బస్సులో నుంచి సోహెబ్ బయటకు దూకాడు. సోహెబ్ 8 మంది కుటుంబ సభ్యులతో కలిసి సౌదీకి వెళ్లాడు. తీవ్ర గాయాల పాలైన సోహెబ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, ఏదైతే సౌదీ అరేబియాలో జరిగినటువంటి బస్సు ఘటన ఉందో దాంట్లో వచ్చేసి ఆయిల్ ట్యాంకర్ అనేది బస్సును ఢీకొట్టడంతో వచ్చేసి దాంట్లో 45 మంది కూడా దుర్మరణమైనట్టుగా కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్తో పాటుగా డీసీపీ కూడా తెలిపిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే తెల్లవారు అంటే హైదరాబాద్ నుంచి ఏదైతే మక్కా ఉందో మక్కాకు వచ్చేసి 54 మంది కూడా ప్రయాణించారు. 54 మందిలో అక్కడ ఎమర్జెన్సీలో వచ్చేసి 4 ప్రయాణించగా వాళ్ళు కారులో ప్రయాణం చేస్తున్నారు. మిగిలిన 50 మంది కూడా బస్సులో ప్రయాణించారు. బస్సులో ప్రయాణించే సమయంలో 4 మక్కా నుంచి వెళ్ళిన క్రమంలో అక్కడ వచ్చేసి 4 వచ్చేసి డ్రాప్ అయినట్టుగా తెలుస్తుంది. దాంట్లో వచ్చేసి 46 మంది బస్సులో ఉన్న సమయంలో తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 46 మంది బస్సులో ఉండగా 45 మంది అక్కడికక్కడే దుర్మరణమయ్యారు. దాంతో పాటుగా షోయబ్ అనే వ్యక్తి బస్సుల నుంచి ఎమర్జెన్సీ విండో ఆధారంగా బయటికి వెళ్ళాడు. అతనికి కూడా ప్రస్తుతానికి ప్రాథమికంగా చికిత్స జరుగుతుంది, హాస్పిటల్కు తరలించినట్టుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇకపోతే ఈ 45 మంది చనిపోయిన మృతుల కుటుంబాలు వచ్చేసి హైదరాబాద్లోని మొత్తం ట్రావెల్స్లో వచ్చేసి ప్రధానంగా చూసుకుంటే 4 ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వచ్చి హైదరాబాద్ నుంచి వీళ్ళు మక్కాకు వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు చూస్తున్న ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించినటువంటి హైదరాబాద్ వాళ్ళందరికీ కూడా ఒకటి ఆసిఫ్ నగర్ కావచ్చు, మెహదీపట్నం కావచ్చు, జర్రా కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యానగర్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా చనిపోయినట్టుగా కూడా నిర్ధారించారు. వాళ్ళ యొక్క మృతదేహాలను కూడా హైదరాబాద్కి తరలించే పరిస్థితి ఉందా, లేదంటే దాదాపు బస్సు ఘటనలో చనిపోయిన వాళ్ళ అంటే మొత్తం కూడా ఖాళీ బూడిదైన యొక్క వాటిని DNA ఆధారంగా తరలిస్తారా, లేదనుకున్నట్లయితే అక్కడే అంతిమ కార్యక్రమాలు చేస్తారనేది కూడా సస్పెన్స్గా ఉంది. సౌదీ అరేబియాకు సంబంధించిన అధికారులు కూడా దానిపైన అప్రమత్తమైన దాని యొక్క వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి హైదరాబాద్లోని సచివాలయంలో రామకృష్ణ నెంబర్స్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి కూడా చెబుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే 45 మందిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉండగా 8 మందిలో షోయబ్ అనే వ్యక్తి ప్రమాదంలో నుంచి బయటపడగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ 7 కూడా చనిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటు చూసుకున్నట్లయితే మరో కుటుంబానికి చెందిన 8 మంది చనిపోయారు. మొత్తానికి ఈ ప్రమాదంలో 18 మంది మహిళలు, 18 మంది పురుషులు, 10 మంది చిన్నారులు ఉన్నారు. 10 మంది చిన్నారుల్లో 5 బాలురు, 5 బాలికలు, మొత్తానికి 46 మంది ఉండగా ఈ 46 మందిలో షోయబ్ అనే వ్యక్తి మాత్రము బయటపడ్డాడనేది చెప్తున్నారు. మిగిలింది చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆ కుటుంబానికి చెప్పినట్టయితే PS తపత్బూరాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా
ఎంజే మార్కెట్ దగ్గర వచ్చేసి ఆల్మక్కా ట్రావెల్స్ నుంచి 16 అనేది ఇక్కడ నుంచి ప్రయాణమయ్యారు. దాంట్లో ఆ పిఎస్ పరిధిలోని 4, దాంతో పాటుగా మహమ్మద్ అలీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు 2, ఆసిఫ్ నగర్ పోలీస్ లిమిట్లో నుంచి 4, దాంట్లో మన్సూర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు 4 మరియు బోరబండ సంబంధించిన ఫ్యామిలీ 2, రహీం ఉన్నీసా, రహమత్ బేగం అని వట్టపల్లి సంబంధించిన వాళ్ళు 3, దాంతో పాటుగా చింతల్మేటుకు సంబంధించిన వాళ్ళలో ప్రవీణ్ బేగం. మొత్తానికి వీళ్ళందరూ కూడా 45 మంది కూడా దుర్మరణం అయ్యే పరిస్థితి అనేది కనబడ్డట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సౌత్ ప్రమాదంలో జరిగిన వాళ్ళందరూ కూడా తెల్లవారుజాములో నిద్రమత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అంటే బయటికి రావడానికి ఒకేసారి ఆ ఆయిల్ ట్యాంకర్ అనేది ఢీకొట్టడంతో వచ్చేసి వాళ్ళు అప్రమత్తం అయ్యే పరిస్థితి లేక నిద్రమత్తులో ఉండడం వల్ల బయటికి రాలేకపోయారనే విషయం కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో ఆ 4 బస్సు మక్కా నుంచి బయలుదేరిన ఆ సమయంలో బస్సు ఎక్కకపోవడం వల్ల 4 ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మిగిలిన 4 వచ్చేసి కారులో ప్రయాణించడం వల్ల వచ్చేసి వాళ్ళు 4 ప్రమాదం నుంచి సేఫ్ అయ్యారు. మొత్తానికి 46 మందిలో ఒక్కరు సేఫ్ కాగా 45 మంది చనిపోయినట్టుగా కూడా డీసీపీ దాంతో పాటుగా హైదరాబాద్ సిపి కూడా చెప్తున్నట్టుగా కనబడుతుంది. వీళ్ళకి సంబంధించిన దహన సంస్కారాలు ఏదైతే ఉన్నాయో ఆ దహన సంస్కారాల కార్యక్రమంలో దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 కూడా వాళ్ళకి ఇంటిమేషన్ చేసి ఆ DNA టెస్ట్ ఆధారంగా ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్లో డెడ్ బాడీస్ అనేది ఏ స్టేజ్లో ఉన్నవి అవి తీసుకురావడానికి వీలవుతుందా, లేకపోతే దహన సంస్కారాలలో మక్కాలోనే జరుగుతాయనేది కూడా ఇంకా దాని యొక్క వివరాలు కూడా రాకపోవడం అనేది కూడా సందిగ్ధం ఉంది. బాధిత కుటుంబాలందరూ కూడా ఏదైతే 4 ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయో ఈ ట్రావెల్ ఏజెన్సీ దగ్గర కూడా పడిగావకలుగా వస్తున్నారు. కాకపోతే ఇప్పటికీ ఉదయం నుంచి అక్కడ దాదాపు 4 గంటల కొంచెం వెయిట్ చేసినప్పటికీ వాళ్ళ యొక్క పూర్తి వివరాలు రాకపోవడం, ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇంకా ఓపెన్ చేయకపోవడం వల్ల వివరాలు రాలేదు. కానీ దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సచివాలయంలోని టోల్ ఫ్రీ నెంబర్ ఉండడం అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఇచ్చేసి వాళ్ళ యొక్క వివరాలు సేకరిస్తున్నారు. కాకపోతే హైదరాబాద్ నుంచి పోయిన దాంట్లో క్లియర్గా 54 మందిలో 8 మంది సేఫ్ జోన్లో ఉన్నారు. ఒక్కరు మాత్రం యాక్సిడెంట్ అయి చేసి హాస్పిటల్ అయ్యారు. మిగిలిన 45 మంది కూడా చనిపోయారు అనేది కూడా ధృవీకరించినట్టుగా పోలీసులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రైట్ రంజిత్, థ్యాంక్ యూ.